అవు గురుజీ, మరి ఇప్పుడు చాలా మంది ఎంత సంపాదించినా గానీ ఈ చేతి నిండా పైసలు 1 తారీఖు వచ్చే వరకు ఉంటాయి. మళ్ళీ అది ఒక 10 రోజులు కాగానే మొత్తం ఖాళీ అయితేనే ఉంటది. అంటే చేతిలో పైసలు నిలుస్తలేదు ఇయ్యాలి రేపు. ఏం చేయాలి? దీనికి ఏమైనా పరిష్కారాలు ఉంటాయా? ఎట్లా అంటారు? ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. అమ్మ, ధనం జగత్మూలం. ధనం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. ఈరోజు ఏ పనో చేసి వాడు ఏదో కష్టం చేసుకుని ధనాన్ని 10 రూపాయలు సంపాదిస్తాడు. సంపాదించినప్పుడు ఆ రూపాయిని 10 రూపాయలు దాంట్లో 1 రూపాయిని వెనకేసుకుంటేనే వాడు రేపు ఆ ధనాన్ని మిగలబెట్టుకోగలుగుతాడు. సంపాదించి ఒక స్థాయికి ఎదగలిగే ఒక స్థాయిలో వస్తాడు. ఆ సంపాదనను నిలబెట్టుకోకుండా అధికమైన ఖర్చులు పెట్టుకొని తలక మించిన ఖర్చులు పెట్టుకుంటే సమస్యల్లో ఇరక్కబోతాడు. వాడు తర్వాత సంపాదించిన సంపాదన కంటే చేసిన అప్పులే మిగులుతాయి వాడికి. అర్థందా? ఉన్నది పోగొట్టుకుంటాడు. ఆ సంపాదన మిగలబెట్టుకోవాలంటే ధన వశీకరణమైన సంకల్పమైన బలాన్ని ఏర్పరచుకోవాలి ప్రతి ఒక్క మనిషి. దాన్ని చేయాలి అంటే దానికి సంబంధించింది పంచలోహాలు అంటారు. వెండి, ఇత్తడి, రాగు, కంచు, బంగారం. ఈ 5 లోహాలు కలిసినయే పంచలోహం. ఈ పంచలోహంలో తయారు చేసిన ఒక సంకల్పమైన బలానమైన ప్రయత్నాన్ని ఒక ప్రక్రియ ద్వారా చేస్తారు. అది ఆయువు, గంగ, అగ్ని. ఈ మూడింటిని పోసి ఆయుధ బలాన్ని పెంచుతారు. వాటికి చేసిన తర్వాత దాన్ని ముద్రికలో చేస్తారన్నమాట. దాన్ని తెప్పించేసి ఇంట్లో 108 రోజులు దానికి 108 రోజులు పూజ చేయాలి. రోజుకు ఒక్కసారి కనీసం ఒక 5 నిమిషాలైనా సరే దానికి 3 మిరియాల గింజలు, 3 తులసి ఆకులు వేసి ఆ ఒక్క బీరువాలో పెట్టి దాన్ని ధన నమస్కారం చేసుకోవాలి. అప్పుడే ఆ ధన సంకల్పానికి ప్రాప్తి కలిగే అవకాశం ఏర్పడుతుంటుంది. దానికి అదే విధంగా ఇంటికి ఒక నిమ్మకాయని దిష్టి తీయాలి. ధన పూజ అయిపోయిన తర్వాత ఇంటికి దిష్టి తీసి ఆ నిమ్మకాయని ఈశాన్య మూలలో పడేయాలి. పడేస్తే ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇంటికి ఈశాన్య దిక్కు పడేయాలి. ఎందుకంటే పూజా సంకల్పమైన బలం ఉండేది ఆ పక్కే కాబట్టి. అదే విధంగా ఆ ధన సంకల్ప వశీకరణాన్ని చేసుకున్నప్పుడే ఆ ధనం నిలకడగా నిలబడుతుంది. ఇప్పుడు గురుజీ గారు, ఇప్పుడు చాలా మంది కష్టపడతారు, పైసలు ఇన్నో అన్నో వెనకకేసుకొని ఇండ్లు కట్టుకుంటారు, ఇండ్లు కొనుక్కుంటారు. చాలా మంది కొన్నాక కొద్దిగా మంచిగా జరగకుండా ఉండేటివి ఉంటాయి. ఇక మళ్ళా కొద్దిగా సమస్యలు వచ్చి ఇట్లాంటి బాధలు, ఇబ్బందులు, కష్టాలు, అప్పులు సప్పులు చేసుకొని ఆ ఇల్లు అమ్ముదామన్నా అమ్ముడు పోదు. ఏళ్ళకేంట్లు అట్లనే ఉంటది. అట్లా కొంత బాధపడుతుర్రు. అసంటి వాటికి ఏమన్నా పరిష్కార మార్గాలు ఉంటాయా? కంపల్సరీగా ఉన్నాయమ్మా. మనిషి కష్టపడేదే ధనం సంపాదించుకోవడం కోసం. సంపాదించుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి, ఆ కుటుంబంలో పిల్లల కోసం ఒక ఆస్తి పరంగా మనిషికి ముందు ఉండటానికి నిలువ నీడ కావాలి. నీడ లేని సంస్థానం సంపాదన ఎందుకు పనికిరాదు. నీడ నిలబెట్టుకోవాలి. తర్వాత వాడు ఇంట్లో గంజి తాగినా కూడా సంతోషంగా ఉంటాడు. ఆ నీడ కోసం చాలా మంది ఇప్పుడు పరిగెడటానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అన్ని ఉంచుకొని కూడా దేనికి ప్రాప్తి లేకుండా బాధపడుతున్నారు. అయితే ఆ నీడ సంపాదించుకున్న తర్వాత కొన్ని సమస్యలకు గురి అవుతున్నారు. అది ఆరోగ్యపరంగా ఒక పెళ్లి చేయటం కోసమో దేనికోసమో వాడు అప్పుల పాలైపోయి మళ్ళీ దాన్ని అమ్మటం కోసం స్థితికి వచ్చేసింది. కానీ దాన్ని అమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు. అమ్ముకున్నా ఎవరు కొనడానికి రావడం లేదు. చూస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. అదేవిధంగా అది పంట పొలాలు కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, కట్టించిన ఇల్లు కొనుక్కోవడం కావచ్చు. దీనివల్ల తీసుకుంటమే ముఖ్యమైపోయింది, కానీ దాన్ని అమ్మటం కూడా చాలా కష్టంగా ఉంది కొంతమందికి. కొనుక్కునే వాళ్ళు రావడం లేదు. ఎందుకంటే ఆ ఇంట్లో వాస్తు ప్రభావం అని కావచ్చు, లేకుంటే ఆ ఇంట్లో ఈశాన్యంలో భూమిలో కంపల్సరీగా ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఆ ప్రాబ్లాన్ని కనిపెడితేనే దాన్ని పరిష్కారం చేస్తే ఆ ఇల్లు కానీ ఆ స్థలం కానీ అమ్ముడుపోతుంది కంపల్సరీగా. ప్రాబ్లాన్ని కనిపెట్టుకోకుండా దాన్ని అమ్ముడు పోయి చేసిన ఎదుటివాడు కొన్న అదే ప్రాబ్లం రిపీట్ అవుతాయి ఆ కొన్నవాడికి కూడా, వాళ్ళకు కూడా. ఎందుకంటే ప్రాబ్లం మనం ఒంట్లో పెట్టుకొని మనం ఏ ట్రీట్మెంట్ వాడినా దానికి కరెక్ట్గా ఉండదు. బాడీలో ఉన్న వైరస్ తీసినప్పుడే మనం తిన్న మందు మన ఒంటికి పడుతుంది. ఆ వైరస్ ఉంటే ఆ మందు మన ఒంటికి పారదు. అదేవిధంగా ఆ ఇంట్లో ఉన్న మనసులు సంతోషంగా జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఏ సమస్యలకి రాకోకుండా ఉండాలి అంటే వాడి ప్రాబ్లంలో ఉన్న సమస్యని తీసేస్తేనే ఎదుటోడికి ఆ ప్రాబ్లం జరగదు. అప్పుడు కొనుక్కునే ముందలనైనా సరే అది చూపిస్తే తెలుస్తుందా? కంపల్సరీగా వాస్తు ప్రకారం చూపించుకుంటేనే తెలుస్తుంది. ఈ నలుదిక్కులను మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర. ఈ 4 దశల్లో మనం చూసుకోవాలి. ఏ ప్రాబ్లంలో ఏ మూలలో ఏ వాస్తు ప్రాబ్లం ఉంది, ఏ మూలలో మనకి ఏ ప్రాబ్లం జరుగుతుంది, ఏ ఒక్క ప్రాబ్లం వల్ల
ఈ సమస్యని వాళ్ళు ఇల్లు మనకి ఎందుకు అమ్మాలనుకుంటున్నారు, దానికి అది కరెక్ట్ అయినా కాదా, అది కొనుక్కుంటే మనం సంతోషంగా ఉండగలుగుతామా ఇంట్లో లేవా అనేది దాన్ని ఒక పంతులు గారు స్వాములు గురూజీ వాళ్ళే చెప్తారు. ముందుగానే చూపియాలి కొనుక్కున్న ముందు. అవును, కంపల్సరిగా. ఇప్పుడు ఖాళీ స్థలాన్ని అయినా అట్నే చూపించచ్చు, అలాగనే స్థలమైనా కూడా అలాగనే చూడాలి. ఇల్లు అయినా స్థలమైనా ఇల్లు అయినా స్థలమైనా పంట పొలమైనా సరే అట్లా చూపించుకొని తీసుకుంటే మనకి మంచిది. లేకుంటే దాంట్లో ఉన్న లోపం మనకి తెలియదు కదా, తెలియకుండా వచ్చేస్తాం దాంట్లో ఆ సమస్య అనేది తిరిగి మనకి మీదకి ఏర్పాటు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, చాలా వరకు సమస్యల్లో పొడిగిపోతాం. అప్పుడు ఏమనుకుంటారు, మనం ఇల్లు కొన్న కాడి నుంచి ఈ విధంగా అయింది, ఈ ఇంట్లోకి వచ్చినాకనే మనకి ఈ ప్రాబ్లాలు జరుగుతున్నాయి అనే ఒక ఆలోచనలు మనకి ఏర్పడతాయి. ఎందుకంటే అనుమానం పెనుభూతం లాంటిది. ఒక్కసారి అది ఎవడి మనసులో ఉన్న పడ్డ తర్వాత అది ఇంట్లో వాళ్ళ చెవులో పడిన తర్వాత అదే గిలి మొదలవుతూనే ఉంటది. అవు కరెక్టే అన్నమాట. ఇప్పుడు గురూజీ పోరగాండ్లు కూడా చిన్న పోరగాండ్లు ఓ సంవత్సరం ఏడాది అయినాక ఒకటే ఏడుపు పెడతారు, పండుకోరు, మస్తు సతాయిస్తారు, పిచ్చులు చేస్తారు. అసలు ఆ పిల్లలు కూడా ఏమన్నా ఉంటది కావచ్చు ఈ పోరగాండ్ల ఉంటుంది. ఏం చేస్తారు, దాళ్ళకు కూడా ఏమన్నా చేసేది కంపల్సరీగా ఉంది. చిన్న పిల్లలకి అనేది ఏంద్రా అంటే పుట్టిన రోజు కాడి నుంచి 5 సంవత్సరాల వరకు బాలగ్రహ దోషాలు తిరుగుతాయి. అవి ఏ సంభవంలో సంభవిస్తాయి అంటే బేసి నెలల్లో 5వ నెల, 7వ నెల, 9వ నెల, 11వ నెల, అది 1 ఇయర్ గ్యాప్. దాని తర్వాత 22వ నెల, 13వ నెల, తర్వాత 27వ నెల, తర్వాత 5వ సంవత్సరం వరకు అవి వర్తిస్తూనే ఉంటాయి. దాంట్లో కొన్ని గరుడు పక్షి దోషాలు ఉంటాయి. అర్థందా, చిన్నపిల్లలు మనం ఎత్తుకొని వీధులలో మనం తినిపించుకుంటా అవి చూపించుకుంటా అన్నం పెడుతుంటారు పిల్లలకి, మిద్ది పైన ఎత్తుపోతుంటారు, కొంతమంది వీధుల్లో తిప్పుతుంటారు, ఏదో ఒకటి వాడు తినాలనే ఆలోచిస్తారు. కానీ గరుడు పక్షి దోషం జరిగినప్పుడు వాడికి తిన్నది కూడా అరగదు, అంతేనా, పాలు కూడా అరగవు. ఇక రాత్రిపూట ఏంటంటే ఉలిక్కిపడి లేవడము, ఏడవడము, నిద్రలోనే. వాడు పెద్దవాడు అయితే చెప్పుకోగలుగుతాడు పలానా నొప్పి లేస్తుందని, చిన్నపిల్లలు చెప్పుకోలేదు కదా. బాలగ్రహ దోషాలు సంభవించినప్పుడు మనిషి కంటి నిండా నిద్రపోడు, కన్ని రెప్పలు నెక్కపరుచుకుంటాయి, అడుగుతుందా, హెల్తీగా ఉంటుంది. దానికి తగినట్టుగా పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఇందులో సందులు కూడా ఉంటాయి చిన్నపిల్లలకి. సంధి దోషం అంటారు, సోమిడి దోషం అంటారు, బాలగ్రహ దోషం అంటారు, నవగ్రహ దోషం అంటారు. అదేవిధంగా బాలలకి సంబంధించిన సమస్త బాలగ్రహ దోషాల్లో సంబంధించిన విడుదలైన ఒక మంత్రశక్తి ఉంటుంది. ఆ మంత్రాన్ని రాగి రేఖ మీద రాసి భేదక్షరాలతో బెందన చేసి సంధి పూసతో వాళ్ళకి ఏర్పాటు చేస్తే సందులు కానీ, పిల్లలు ఏడవడం కానీ, పిల్లలు ఏడ్చినా వాళ్ళు నిద్రపోకోకుండా, కంటి నిండా నిద్ర లేకుండా, ఆహారం తిన్నా అరగకుండా, పాలు తాగినా వాళ్ళకి అరగకోకుండా వాంతులు చేసుకోవడం, బేదులు కావడము, ఇలాగ ప్రవర్తనలు చేతుల మీద ఉండరు, కళ్ళు తేలకళ్ళు వేసేస్తుంటారు. చేతుల మీద ఏం జరిగిందో తెలియదు, హాస్పిటల్కి ఎత్తకపోయినా కూడా కొంతమందికి ఏం జరుగుతుందో తెలియదు, డాక్టర్లు కూడా కనిపెట్టలేరు. ఎందుకంటే బాలగ్రహ దోషాల సంభవం ఎలా ఉంటుందంటే అది రకరకాలుగా ఉంటాయి ఆ సిమ్టమ్స్. దాన్ని బట్టి మనిషి ఆ బాలగ్రహ దోషాన్ని కూడా ఉపశాంతి పరుచుకునేలాగా కంపల్సరిగా పిల్లలకి నయమయ్యేలాగా మనం చేసే ఒక బాలగ్రహ సంధి దోషాల మాదిరిగా దాన్ని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఒక గ్రహ దోషాల నుంచి, బాలగ్రహ దోషాల నుంచి వాళ్ళు విడుదల చేయొచ్చు. అయితే గురూజీ మరి ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీతో మాట్లాడాలంటే ఏడుంటారు, ఎట్లా కలవాలి మిమ్మల్ని, ఇటువంటివన్నీ చేయించుకోవాలి? కంపల్సరీగా మమ్మల్ని కలవాలి అంటే మాకు ఈ కింద కనపడే కాంటాక్ట్ నెంబర్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కంపల్సరీగా మీకు సరైన సందేశాన్ని, సరైన పరిష్కారాన్ని మేము సంపూర్ణంగా మీకు అందిస్తాం. మీరు ఎక్కడున్నా సరే, ఈ ఊర్లో ఉండొచ్చు, ఇంకో ఊర్లో ఉండొచ్చు, ఎక్కడున్నా సరే, ఇండియాలో మనం ఎక్కడున్నా సరే మనం పరిష్కారం తెలుసుకోవడం కోసం ఎక్కడైనా చేయొచ్చు. అవి చేసి మేము ఉండేది ఎక్కువగా కాశీ, రామేశ్వరం, హరిద్వార, రిషికేశు, బద్రీనాథ్, కేదార్నాథ్, తర్వాత ప్రయోగరాజ, తర్వాత గంగమిత్ర, సంగమిత్ర, సంగమంక 3 నదులు కలుస్తూ ఉంటాయి. సరస్వతి, గంగా, ఈ 3 నదులు కలిసే ఒక సంకల్ప బలంగా. తర్వాత ఉత్తర సంకల్ప బలంలో ఒరిస్సా కానీ, ఇటు మన రామేశ్వరం కానీ, ఈ విధంగా మనం ఆ పూజలు చేస్తుంటాం ఎక్కడికి పోయినా కూడా. దాని సమయం వచ్చినప్పుడు మేము ఎక్కడ కలవాలో కూడా మీకు చెబుతాం. ఆ కాంటాక్ట్ ద్వారా చెప్తే ఆ కాంటాక్ట్ ప్రకారం మీరు కంపల్సరీ కావచ్చు. ఒకవేళ మీరు రాలేని వెడల, మీ పరిస్థితి బాగలేక మీరు రాలేని వెడల ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేమే మీ ఇంటికి వస్తాం.
దగ్గరకు వచ్చి కూడా మేము చేసి వెళ్తుంటాం. ఎటువంటి సమస్యకైనా మా దగ్గర పరిష్కారం ఉంటుంది తల్లి. కాకపోతే దేనైనా మనస్ఫూర్తిగా నమ్మాలి. ఒక కంటెంట్ మనము నమ్ముకుంటేనే ఖచ్చితంగా మనకు ఆ పరిష్కారం దొరుకుతుంది. సర్వేజన సుఖనోభవంతు అష్టైశ్వర్యమనో సిద్ధి ప్రాప్తిరస్తు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. సంతోషం గురుజీ. చూసిండ్రు కదా నుల్లా కోయ గురుజీ రాజుగారు చెప్పిన ముచ్చట్లన్నీ విన్నారు కదా. ఏ దోషాలు ఉన్నా కానీ దోషాలు ముందుగా తొలగిపోతేనే అన్ని పనులు చక్కగా నడుస్తాయి. ముందల చదువులైనా ఉద్యోగాలైనా పెళ్లిళ్ళైనా ఇండ్లు అమ్ముకోవాలన్నా ఇండ్లు కొనాలన్నా పోరగాన్లదైనా ఏదైనా సరే ఏదన్నా ఒక దోషం ఉంటేనే అట్లాంటివి జరుగుతుంటాయి. ఆ దోషాలన్నీ తీసేసుకోవాలంటే ఖచ్చితంగా గురుజీ గారి ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు అందరి దగ్గరికి రాకపోయినా దూరం ఉన్నా ఏమన్నా ఉన్నా కానీ పిలిపించుకోవాలన్నా కానీ ఈ నెంబర్కి మీరు ఫోన్ మాట్లాడితే ఇంకా గురూజీ వచ్చి మాట్లాడతాడంట, అన్ని పరిష్కారాలు చేస్తారనమాట. ఇక మరి ఉంటాము. చూసిండ్రు కదా గురూజీ గారు. నమస్తే. మరి నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.